అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని, నిబంధనలు ఉల్లంఘించారని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. బాణాసంచా కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పరిమితికి మించి మందుగుండు సామాగ్రి, రసాయనాలు నిల్వ ఉన్నాయి. లక్ష్మీ గణేష్ ఫైర్ వర్క్స్ పేరుతో నిర్వహిస్తున్న బాణాసంచా తయారీ కేంద్రానికి వీళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది 15 కిలోల సామాగ్రి మాత్రమే. ప్రమాదం జరిగిన సమయంలో 100 కిలోల రసాయన ముడి పదార్థాలు ఉన్నాయని గుర్తించారు. నైపుణ్యం లేని కార్మికులతో బాణాసంచా తయారీ పనులు చేయడం వల్లే ప్రమాదానికి కారణమని స్థానికులు, అధికారులు అంచనా వేశారు. అనకాపల్లి జిల్లా ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రం కైలాసపురం గ్రామంలో ఉన్న బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు అయితే జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మరో కొందరు 8 మందిని కేజీహెచ్కి అయితే తరలించి చికిత్స నిమిత్తం అయితే అక్కడ ప్రస్తుతానికి దగ్గరుండి జిల్లా కలెక్టరు, అదేవిధంగా మంత్రి, హోంమంత్రి కూడా దాన్ని పర్యవేక్షించి, క్షతగాత్రులు అయితే పర్యవేక్షించి ఎట్లాంటివి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళని చికిత్స చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేసే పరిస్థితి కనిపించింది. ఏదైతేనప్పుడు కూడా కూటు కోసం కోటి విద్యలు, ఏదో సొంత గ్రామంలో వాళ్ళకి ఉపాధి దొరుకుతుందంటూ కూడా వాళ్ళు ఆ గ్రామంలో అక్కడ బాణసంచా తయారీ కేంద్రంలోకి వెళ్ళి పనిచేసేందుకు వెళ్తే ఇలా ప్రాణం మీదకి వచ్చిందంటూ ఏంటంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా కుటుంబీకులు కూడా దీనిపైన రోదన అయితే అతీతం అయితే చెప్పచ్చు. ఏదైతేనప్పుడు కూడా ఇలాంటి పూర్తిగా దానికి సంబంధించి బాణసంచా తయారీకి సంబంధించిన అతికిమించి, అంటే అక్కడ పేలుడుకి అతికిమించి ఉండడంలోనే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఈ ప్రమాదానికి కారణం అంటూ కూడా అక్కడ పోలీసులు కూడా దీన్ని దర్యాప్తు చేసి పరిస్థితి కనిపించింది. దీనికి అంటే ఘటనా స్థలానికి దాదాపుగా ఫైర్ సిబ్బంది 45 నిమిషాలు దాటిన తర్వాత కూడా ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళకపోవడంతో ఈ యొక్క ఫైర్ అనేది ఇంకా ఎక్కువైపోయి వ్యాపించి అంటే ప్రమాదానికి ఇంకా ఎక్కువగా ప్రాణాలు పోయేదానికి అవకాశం అయిందంటూ చెప్పొచ్చు. అయితే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడ వెళ్లేందుకు పూర్తిగా భయపడారు. ఎందుకంటే అక్కడ బాణసంచాలు ఇంకా పేలుతున్న నేపథ్యంలో లోపలికి వెళ్లేందుకు ఎవరు వెళ్ళే ప్రయత్నం చేయలేకపోవడంతో కొంతమంది ప్రాణాలతో అక్కడ కొట్టుమిట్టాడుతున్న కనిపిస్తున్నప్పుడు కూడా వాళ్ళని వెలికి తీయలేని పరిస్థితి అయితే అనకాపల్లి జిల్లా అక్కడ కైలాసపట్నంలో మనకు కనిపించింది. ఏదైనప్పుడు కూడా ఇలాంటి బాణసంచా తయారీ కేంద్రాలకి ఇచ్చినప్పుడు పూర్తిగా సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకుంటూ ఇవ్వాలని కూడా అక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా నినాదాలు కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై వెంటనే అంటే అక్కడ ఉన్న మృతి చెందిన క్షతగాత్రులకి, అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతేనప్పుడు కూడా వాళ్ళకి ₹1,00,000 అయితే మేము నష్టపరిహారం ఇస్తామని యాజమాన్యం చెప్పినప్పుడు కూడా దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే ఎల్జీ పాలిమర్స్ దాదాపుగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిలో ₹1,00,000 అయితే ఒక్కొక్కరు చనిపోయిన వారికి ₹1,00,000 ప్రకటించారు. ఆ నేపథ్యంలో దాని కాదు 50 లక్షలైనా ఇవ్వాలి అంటూ కూడా అక్కడ క్షతగాత్రులకు సంబంధించిన కుటుంబీకులు అంతా కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేసి నిరాహార దీక్ష కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో వేణుకుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ న్యూస్, అనకాపల్లి జిల్లా.